నిశ్చల్ మరియు కోల్పోయిన నక్షత్ర ద్వీపం. నిశ్చల్ అండ్ ద లాస్ట్ స్టార్ ఐలాండ్. చిన్న పట్టణంలో నిశ్చల్ అనే బాలుడు ఉండేవాడు. మిగిలిన పిల్లలు ఆడుకుంటుంటే నిశ్చల్ మాత్రం ఆకాశం వైపు చూస్తూ ఉండేవాడు. అతని ఊహల్లో నక్షత్రాల మధ్య దాగి ఉన్న ఒక అద్భుతమైన దీవి ఉండేది. ఆ దీవి పేరు కోల్పోయిన నక్షత్రద్వీపం. ఈరోజు కూడా నక్షత్రద్వీపం గురించేనా అంటూ స్నేహితురాలు రియా నవ్వింది. రియాకు నిశ్చల్ కలలంటే నమ్మకం. ఆమె నిశ్చల్ సాహసానికి ధైర్యం. అవును రియా, త్వరలోనే మనం ఆ దీవికి వెళ్తాం. నాతో వస్తావా అని అడిగాడు నిశ్చల్. రియా కళ్లల్లో మెరుపు కనిపించింది. ఆ రోజు రాత్రి నిశ్చల్ పాత పుస్తకాల అరలో ధూళిపట్టిన ఒక తాళపత్రాన్ని చూశాడు. దానిపై నక్షత్రాల వంటి సంకేతాలు, వింత ఆకృతులు ఉన్నాయి. ఇదే నక్షత్ర ద్వీపానికి దారి చూపించే పటం అని నిశ్చల్ ఉద్వేగంతో అరిచాడు. అది నిజంగా నక్షత్రాల అమరికను పోలి ఉంది. మ్యాప్ దొరికిన తర్వాత వారిద్దరూ తమ ప్రయాణం కోసం సిద్ధమయ్యారు. నిశ్చల్, రియా తమ పాత నావను కొత్తగా తయారుచేశారు. దానికి నక్షత్రయానమని పేరు పెట్టారు. కొన్నాళ్లకు ఆ చిన్న నావ పెద్ద సాహసానికి సిద్ధంగా ఉండే అద్భుతమైన నౌకలా మారింది. ఒక పౌర్ణమి రాత్రి నక్షత్రయానం సముద్రంలోకి ప్రయాణమైంది. వెన్నెల్లో అలల సంగీతం వారిని స్వాగతించింది. సాహసం మొదలైంది అని నిశ్చల్ ఉత్సాహంగా అరిచాడు. రియా ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను మ్యాప్తో సరిపోల్చుతూ దిశను నిర్ణయించింది. ప్రయాణం 3 రోజులు బాగానే సాగింది. కాని 4వ రోజున ఆకాశం మారిపోయింది. నల్లటి మేఘాలు, మెరుపులతో కూడిన భయంకరమైన తుఫాను వచ్చింది. రియా భయంతో మనం వెనక్కి వెళ్దామా నిశ్చల్ అని అడిగింది. నిశ్చల్ గట్టిగా చుక్కాని పట్టుకుని మనం గమ్యం చేరేవరకు ఆగకూడదు. పటంలో ఏదో రహస్యం దాగి ఉంది అన్నాడు. తుఫాను ఆగిపోయింది. కాని మరో ప్రమాదం వారిని చుట్టుముట్టింది. ఆకాశం నుండి 3 నల్లటి ఆకారాలు వేగంగా వారి నౌకవైపు దూసుకొచ్చాయి. వారు ఆకాశ దొంగలు, స్కై రేడర్స్. వారి నౌకలు వింతైన లోహంతో తయారుచేయబడ్డాయి. దొంగల నాయకుడు వరేన్ పెద్దగా నవ్వాడు. మ్యాప్ మాకు కావాలి పిల్లలు. నిశ్చల్ మ్యాప్ను దాచిపెట్టడానికి ప్రయత్నించాడు. కాని దొంగలు చాలా వేగంగా ఉన్నారు. రియా నిశ్చల్ను రక్షించడానికి దొంగల దృష్టిని మళ్లించింది. నిశ్చల్, పటాన్ని తీసుకెళ్ళు అని అరుస్తూ ఆమె వారి నౌకవైపు పరిగెత్తింది. దొంగలు ఆమెను పట్టుకున్నారు. ఓరైన్ నవ్వి రియాను తమ నౌకలోకి తీసుకెళ్లాడు. రియా అని నిశ్చల్ నిస్సహాయంగా అరిచాడు. దొంగల నౌక ఆకాశంలోకి దూసుకుపోయింది. నిశ్చల్ ఒక్కడే మిగిలాడు. నక్షత్రయానం దెబ్బతింది. రియాను కోల్పోయి నిశ్చల్ హృదయం బాధతో నిండిపోయింది. ఒంటరిగా, దారి తెలియక నిశ్చల్ కన్నీళ్లను తుడుచుకున్నాడు. నేను తిరిగి వస్తాను రియా, తప్పకుండా వస్తాను. 2 రోజులు ఒంటరిగా ప్రయాణించిన తర్వాత నిశ్చల్ ఆశ కోల్పోతున్నాడు. అకస్మాత్తుగా అతను తన వైపు వస్తున్న ఒక చిన్న పడవను చూశాడు. ఆ పడవలో నిశ్చల్ వయస్సున్న ఒక అపరిచిత బాలుడున్నాడు. ఆ బాలుడు ప్రశాంతంగా నక్షత్రాలను చూస్తూ కూర్చున్నాడు. బాలుడి నౌకపై కూడా ఒక వింత గుర్తు ఉంది.